మిత్రులారా నమస్తే. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయనే మాట మీద నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే దెయ్యాల మీద నమ్మకం లేదు, వేదాల వివాదం జోలికి నేను పోదలుచుకోలేదు. అయితే ఈ మాటను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, ఎమర్జెన్సీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఇప్పుడు దేశం అంతా చూస్తుంది. అంతా బాగుంది. ఇటు అధికార పక్ష నాయకుడు నరేంద్ర మోడీ, అటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ తీసుకెళ్ళి కొత్త స్పీకర్ని ఆయన ఆసనం మీద కూర్చోబెట్టారు. సరే, చేతులు కలిపి అయ్యా నడపండి సభని నడుపుతారని మనం అందరం ఏదో ఆశపడ్డాం. మనం కాదు, ప్రజలు చాలామంది ఆ టీవీలు చూసిన వాళ్ళు ఆశపడి ఉంటారు. కానీ అలా మరుక్షణమే ఆయన్ని కూర్చోబెట్టి ప్రధాని గారు ఏదో ఆయనకు తోచినట్టు ఆయనకు కావలసినటువంటి మాటలు ఏవో స్పీకర్ గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఆయన చెప్పాల్సినటువంటిది, గుర్తు చేయాల్సినటువంటిది స్పీకర్కి గుర్తు చేశాడు, చెప్పాడు. డెమోక్రసీని కాపాడమన్నాడు, ప్రజల వాయిస్ని కాపాడమన్నాడు, అనగదొక్కొద్దన్నాడు. ప్రజల వాయిస్కి రిప్రజెంట్ చేసేటటువంటి ప్రతిపక్షాలని గొంతు నొక్కొద్దని కూడా హెచ్చరించాడు రాహుల్ గాంధీ. ఇదంతా అయిపోయింది. వాళ్ళు మరుక్షణమే వాళ్ళు అలాగా ప్రతిపక్ష నాయకుడు, పాలకపక్ష నాయకుడు మాట్లాడిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వెంటనే అస్త్రాన్ని తీశాడు స్పీకర్. అదేమిటయా అంటే ఎమర్జెన్సీ మీద తీర్మానం. ఇప్పుడు ఎందుకు, ఏమిటి సందర్భం అని మీరు ఆశ్చర్యపోవచ్చు. 50 సంవత్సరాలు అయిందట ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ. సో ఆ చీకటి రోజులు మళ్ళీ రాకూడదని పాపం వీళ్ళు ఎంతో రాజ్యాంగం మీద, రాజ్యాంగపు విలువల మీద భక్తి శ్రద్ధలతో అయ్యయ్యో పౌర హక్కులు ఏమైపోతాయి, రాజ్యాంగపు విలువలు ఏమైపోతాయి, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, నాయన మళ్ళీ మనం కూడా గుర్తు చేసుకోవద్దు నా బాబు, ఆ ఎమర్జెన్సీని అస్సలు గుర్తు చేసుకోవద్దు అని చెప్పి తీర్మానం పెట్టాడు. అరే నాయన ఏమిటిది ఇప్పుడు ఎందుకురా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే 50 సంవత్సరాలు అయిందట. 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది 1975 జూన్ 25. ఈ 25కి 50 ఇయర్స్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 50 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. సరే, సమయం సందర్భం ఎందుకండి, వాళ్ళు ఎక్కువ పెట్టాల్సిన బాణం ఎవరి మీద, కాంగ్రెస్ మీద. అందుకనే ఇప్పుడు ఎమర్జెన్సీని బయటకు తీసుకొచ్చారు. మీరు రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడితే రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా రాజ్యాంగం అని పుస్తకం పట్టుకొని ఊరేగుతున్నారు కదా. ఇదిగో రాజ్యాంగం మీ హయాంలోనే ఖూనీ అయిందని చెప్పడం కోసం వాళ్ళు ఏదో ట్రై చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ముందే చెప్పాను కదా, దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఆ మాట మీద నమ్మకం లేకపోయినా అది గుర్తు చేసుకుంటున్నాం అనమాట. నియంతలే, నేను ఆ మాటను చెప్పను కానీ నియంతలు ప్రజాస్వామిక విలువల్ని వల్లించడంలా ఉంది ఇదన్నమాట. చాలా పత్రికలు ఈరోజు ఈ విషయం మీద రాశాయి. హిందూ పత్రిక మంచి ఎడిటోరియల్ కూడా రాసింది. అందులో ఉన్నటువంటి విషయాన్ని నేను మళ్ళీ చెప్తాను. అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీరు ఎమర్జెన్సీని గురించి మాట్లాడుతున్నారు, ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు జరిగినటువంటి పౌర హక్కుల అణచివేత, ప్రెస్ ఫ్రీడమ్ అణచివేత, మీడియా అణచివేత, రాజకీయపు హక్కుల అణచివేత, ప్రజాస్వామ్యపు విలువల అణచివేత, రాజ్యాంగపు అణచివేత, ఈ అణచివేతలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. అలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదని అంటున్నారు. బాగానే ఉందండి, చాలా సంతోషం, మంచిది, మీకు నమస్కారం. అవి ఏమీ రిపీట్ కాకపోతే. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? గత 10 ఏళ్లలో మీరు చేస్తున్నది ఏమిటి, చేసింది ఏమిటి, ఏం చేశారు? ఇదే స్పీకర్, ఇప్పుడు ఈ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ఇదే స్పీకర్ హయాంలో, ఓం బిర్లా హయాంలో, గత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుల్ని అన్యాయంగా, అంటే ప్రజల వాయిస్కి రిప్రజెంట్ చేసేటటువంటి ప్రతిపక్ష నాయకుల్ని అన్యాయంగా సభ నుంచి బయటికి గెంటి వేసి బిల్లుల్ని దొంగచాటుగా పాస్ చేసుకున్నారు. ఈజ్ దిస్ డెమోక్రసీ? ఇదా రాజ్యాంగం? రాజ్యాంగపు విలువలంటే ఇదేనా? అలాగే సివిల్ లిబర్టీస్ ఏమైంది? ప్రెస్ ఫ్రీడమ్ ఏమైంది? ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఎంతమంది మీద యూఏపీఏ, పిఎంఎల్ఏ చట్టాల కింద కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులతో సహా పౌర హక్కుల కార్యకర్తలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, కవులు కళాకారులు కానీ ఎంతమంది మీద ఈ చట్టాలని ప్రయోగించి, ఆ చట్టాలని దురుపయోగం చేసి ఎంతమందిని చీకటి కొట్టంలో పెట్టారు. ఈజ్ దిస్ డెమోక్రసీ? ఈజ్ దిస్ సేవింగ్ ద కాన్స్టిట్యూషన్? ఇదేనా? మరి మీరు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారేమిటి?
మీరు ఎట్లా మాట్లాడతారు ఎమర్జెన్సీ గురించి? రైతులు ఆందోళన చేస్తే అణిచివేస్తారు, వాళ్ళ కాళ్ళ కింద మేకులు దిగ్గొడతారు. మహిళా మల్లయోధులు మాకు వేధింపులు జరుగుతున్నాయి నాయన ఆదుకోమని చెప్తే వాళ్ళ గొంతు నొక్కేస్తారు. మణిపూర్ లాంటి రాష్ట్రం మంటల్లో తగలబడిపోతుంటుంటే ఒక్కసారి కూడా కన్నెత్తి చూడరు. ఏమిటి ఇదంతా? ఇదంతా మీ హయాంలోనే జరిగింది కదా. అలాగే నిజంగా మనం అసందర్భంగా గుర్తు చేసుకోవాలి, సభలో మాట్లాడాలి అంటే గోద్రా దగ్గర నుంచి, బాబ్రీ మసీద్ దగ్గర నుంచి, గుజరాత్లో జరిగిన నరమేధం దగ్గర నుంచి అన్నిటినీ గుర్తు తెచ్చుకోవచ్చు ఈ ప్రతిపక్షాలు కూడా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడడానికి వీళ్ళకి ఏమంత అర్హత ఉంది అనేటటువంటిది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. హిందూ పత్రిక రాసినటువంటి ఎడిటోరియల్ చూడండి. లిప్ సర్వీస్, కేవలం మాటలతో ఓదార్పుతో సరిపోదరా నాయన అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి, రూలింగ్ పార్టీ కెనాట్ క్రిటిక్ ఎమర్జెన్సీ వైల్ ప్రమోటింగ్ అథారిటేరియనిజం. అయ్యా, ఈ రూలింగ్ పార్టీ తనకు తాను నియంత పోకడలు పోతూ ఎమర్జెన్సీని ఎలా క్రిటిసైజ్ చేస్తుంది అనేటటువంటి హెడ్డింగ్ పెట్టింది. అలాగే ఇందులో ఒక గొప్ప విషయం చెప్పిందనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే ఈజ్ ట్రూలీ కమిటెడ్ టు అండూ ద డ్యామేజెస్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ నాట్ రిపీట్ ఇట్స్ గ్రేవ్ ఎర్రర్స్. ఒకవేళ ఈ ప్రభుత్వమే కానీ ఆ ఎమర్జెన్సీలో జరిగినటువంటి డ్యామేజెస్, రాజ్యాంగానికి కానీ పౌర హక్కులకు కానీ విలువలకు కానీ ఏ డ్యామేజెస్ అయితే జరిగిందో ఆ డ్యామేజెస్ తిరిగి రిపీట్ చేయకూడదు అని అనుకుంటే ఈ ప్రభుత్వము, అలాగే అప్పటి ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకూడదని అనుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ నాట్ టేకెన్ రికోర్స్ టు ద సేమ్ మెజర్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. అలాంటి చర్యలకే ఈ ప్రభుత్వం పాల్పడి ఉండేది కాదు. సీన్ ఇన్ ద అటాక్ ఆన్ ద free press, the use of enforcement and investigative agencies to selectively target opposition representatives, and the draconian preventive detention laws to keep political prisoners, activists and journalists in jail without trial, including by the foisting of charges against them. The BJP's authoritarian actions are one reason why its electoral representation in the 18th Lok Sabha has been trimmed to below the majority mark. అది అంటే సేమ్ ప్రెస్ ఫ్రీడమ్ని అణిచివేయడంలో కానీ, అలాగే మేధావుల్ని, పొలిటికల్ లీడర్స్ని అక్రమ చట్టాల కింద అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్లలో పెట్టడం, ట్రయల్ లేకుండా చేయడం కానీ, ఇట్లాంటివి అనేక విషయాల్లో అదే మెజర్స్ ఫాలో అవుతున్నారు. అదే అడుగు జాడల్లో మీరు నడుస్తున్నారు. ఎవ్వరూ కూడా ఆ చీకటి రోజులు మళ్ళీ రావాలని కోరుకోరు. ఎవరు చేసినా సరే నేరమే, ఘోరమే, ఘోరమైనటువంటి అపరాధం. దానికి ఫలితాన్ని అనుభవించింది ఇందిరాగాంధీ, ఆ పార్టీ అనుభవించింది, గొప్ప మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది, ఇమీడియట్గా పరాజయం పాలైంది, తన అధికారం కుప్పకూలిపోయింది. చరిత్రలో ఎవరైనా సరే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఆ పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి తిరిగి అవే చర్యల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ మీరు వాళ్ళని మాత్రం ఖండిస్తున్నారంటే ఏం చెప్పాలి? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని చెప్పని చెప్పాను కదా. నియంతలే తిరిగి ప్రజాస్వామ్యపు విలువల్ని వల్లించడం అంటే ఇదే కాబోలు. ఇది మిత్రులారా ఎమర్జెన్సీ గురించి. ఆ ఎమర్జెన్సీయా, ఈ ఎమర్జెన్సీయా? ఆ ఎమర్జెన్సీ అనేటటువంటిది ప్రకటిత ఎమర్జెన్సీ, ఈ ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ. అప్రకటిత ఎమర్జెన్సీలో ఇప్పుడు దేశం ఉంది, అది గుర్తు తెచ్చుకోండి. నిజంగా మిమ్మల్ని దాని నుంచి పాఠాలు నేర్చుకొని మిమ్మల్ని మీరు మార్చుకోండి. ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడడానికి, నిజంగా రాజ్యాంగం పట్ల మీకు గౌరవం, మర్యాద ఉంటే ఆ రాజ్యాంగాన్ని కాపాడడానికి మీ చిత్తశుద్ధిని ప్రదర్శించేటటువంటి చర్యలకు పాల్పడండి. అంతే తప్ప వాటిని ఆ చీకటి రోజులని రిపీట్ చేస్తూ చీకటి రోజులు అని ఆ ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం అనేటటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మిత్రులారా. ఇది మన వాళ్ళు చేస్తున్నటువంటి లోక్సభ 18వ లోక్సభ తొలి ఘడియల్లోనే ఇలాంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాము. మరి ఇక ముందు ఎలాంటి వాతావరణాన్ని చూడాలి ఏమో. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.